మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఉమాపతి గారు, రామకృష్ణ గారి సర్వే విఫలం అయినందువల్ల ఆస్కార్ అవార్డు కోల్పోయారు. సర్వేలోని లోపాలు పూర్తిగా అవగాహన చేసుకుని మళ్ళీ సర్వే చేయి రామకృష్ణ గారు. ఇక కుమార్ రాజా గారు సోమల నుంచి, మా సోమల మండలంలో 2025 ఫిబ్రవరి నెలలో దాదాపు 15,000 ఎకరాలు అవలీలుగా నాటేశారు. కానీ 26 ఫిబ్రవరి 15 ఎకరాలు కూడా నాటినట్లు 1500 ఎకరాలు కూడా నాటినట్లు అనిపించట్లేదు. పాపం రైతులు ఎందుకు వెనకబడ్డారు? వారిలో నేను ఒక్కడే. నమస్తే. నిన్న సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇలా భారీగా ప్లాంటేషన్ చేయడం వల్లే 2025 సంవత్సరం పూర్తిగా అతాకుతలమైపోయింది. కరెంటు ఉండదు, నీళ్ళ ప్రాబ్లం వస్తుంది, ఎండలు పెరుగుతాయని చెప్పి ముందుగా నాటేశారు అందరూ. ఈసారి అయితే నాకు తెలిసినంత ఫిబ్రవరిలో గత సంవత్సరం మాదిరిగా భారీ ప్లాంటేషన్లు ఎక్కడా జరగలేదు. మీరన్నది వాస్తవమే. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఎక్కడ ఆర్కే గారు, నాని వికే గారు, ఎవరు రేట్ పెరుగుతుందని చెప్పినా కారణం చెప్పాలి. ఏమి లేకుండా రేట్ పెరుగుతుందని చెప్పడం మూర్ఖత్వం. నారాయణ రెడ్డి గారు. ఇక వెంకి మండింగ్ గారు, 100 రూపాయలు రామకృష్ణ ఎక్కడ, కాకపోతే ఆయన వ్యంగ్యంగా రమ్యకృష్ణ ఎక్కడ అని పెట్టాడు. 100 రూపాయలు జంప్ అవ్వగానే ఫిబ్రవరి 20 పక్కా అంటాడు. 100 రూపాయలు తగ్గగానే మెసేజ్ చేయట్లేదు. సేద్యం చేసేవారు చేసుకుంటే రేట్స్ వాటంతట అవే పెరుగుతాయి. ఎవరి సేద్యం వాడు చేసుకుంటే రేట్స్ వాటంతట అవే పెరుగుతాయి. ఈ సుల్లు కబుర్లు వద్దు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలానే ముగ్గురు చెప్పి ఎస్కేప్ అయ్యారు. అయితే వెంకి మండేం గారు రామకృష్ణ గారిని రమ్యకృష్ణ అని సంబోధించడం కామెడీగా ఉన్నా కూడా సరే, టేక్ ఇట్ ఈజీ. ఇది కామెడీగా తీసుకుందాం. ఇక పీవీపీపీ గారు, అన్న 2020లో చెప్పాను వీకోట మార్కెట్లో మే నెలలో బాక్సులు దొరకవని. అలాగే జరిగింది. 2026లో కూడా మే నెలలో వీకోట మార్కెట్లో బాక్సులు దొరకవు. ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో నాటే టమోటా చెట్టుకు 1 బాక్స్ కాయలు కాస్తుంది. దీన్ని శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు. నీ కామెంట్ చూశాక టమోటా ఇప్పుడు నాటాలంటేనే భయం వేస్తుందన్నో. మేము చిన్న రైతులం. దీనికి అంతటికీ కారణం బడాబాబులు. వాళ్ళ వల్ల టమోటా సాగు విపరీతంగా పెరిగిపోయింది. చిన్న రైతులేమో తిప్పి కొడితే 2 ఎకరాలు లేదా అంతకంటే తక్కువే, కానీ బడాబాబుల మాదిరిగా 20 ఎకరాలు 30 ఎకరాలు సాగు చేయలేరు. బడాబాబులు 20-30 ఎకరాలు సాగు చేస్తారు. చిన్న రైతులు అయితే తిప్పి కొడితే 2 ఎకరాలు మాత్రమే అని శివకుమార్ గారు కామెంట్. మొత్తం మీద అయితే పీవీపీపీ 82-26 గారు ఇచ్చిన సమాచారం మేరకు వీకోటలో మాత్రం ఫిబ్రవరి నెలలో కూడా గత సంవత్సరం మాదిరిగానే ప్లాంటేషన్ బాగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. చలపతి గారు, ప్రతి ఒక్క రైతుకు చెప్పేది ఏంటంటే అందరూ టమోటానే నమ్ముకోవద్దు, వేరే పంటలు కూడా వేసుకోండి. అప్పుడే రైతు బాగుపడతాడు. ఇప్పుడు చామంతి పువ్వుల ధర 200 కేజీలు. అలాంటివి కూడా ఏదైనా చేసుకోండి. మార్చిలో ధరలు పక్కా పెరుగుతుంది భయ్య. మధురెడ్డి గారు. ఇక వెంకట్ గారితో పీవీపీపీ గారిది ఏ ఊరు అండి? ఆయనది వీకోట ప్రాంతం అన్నా. ఇక చివరిగా జన్నెడ పేరు అర్థం కావడం లేదు. జన్నెడ మోస్తుంది. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. గుడ్ టు సీ యూ అగైన్ ఆన్ దిస్ ఇయర్. ప్లాంటేషన్ డీటెయిల్స్ చెప్పండి. ఈ ఇయర్ ప్లాంటేషన్ అయితే ఒక విషయం మాత్రం చెప్పగలనన్నా, గత సంవత్సరం మాదిరిగా ఫిబ్రవరిలో ఈ సంవత్సరం ఇక్కడ భారీగా టమాటా ప్లాంటేషన్ జరగడం లేదు. అంతా మార్చి 15 తర్వాత ఏప్రిల్ తొలి వారంలో నాటే ఆసక్తిగా ఉన్నారు, ప్లానింగ్లో ఉన్నారు. కానీ పీవీపీపీ గారు మాత్రం కామెంట్ పెట్టారు, వీకోటలో మాత్రం ఫిబ్రవరిలో గత సంవత్సరం మాదిరిగానే యథావిధిగా ప్లాంటేషన్ జరుగుతుంది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్. జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. చివరిగా వెంకీ బండి గారు కామెంట్ పెట్టారు, మీ కామెంట్లు నా సమాధానంలో. ఇక రామకృష్ణ, ఆయన అయితే రమ్యకృష్ణ కామెడీగా మెసేజ్ చేయడు అని.